ఓకే. సో, నాతోటి నాగేష్ గారు ఉన్నారు. నాగేష్ మా సినిమాకి సినిమాటోగ్రాఫర్. సో, నాగేష్, హౌ వాస్ ది ఎక్స్‌పీరియన్స్ పెళ్లి చూపులు? పెళ్లి చూపులు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి యాక్చువల్ నా లైఫ్లో నాకు పెళ్లి చూపులు లేదు. బట్ ఈ పెళ్లి చూపులు మూవీకి నేను సినిమాటోగ్రాఫర్ అవ్వడం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అయితే మనం ఎప్పటి నుంచో ట్రావెల్ చేస్తున్నాం కదా. Right. సో షార్ట్ ఫిల్మ్స్ తర్వాత ఇప్పుడు ఈ ఫీచర్ ఫిల్మ్లో నీకు ఎట్లా డిఫరెన్స్ ఏమైనా అనిపించిందా? లేదు, అలాంటిది ఏం లేదు. యాక్చువల్ ఫస్ట్ నుంచి మనం ఇద్దరం ట్రావెల్ చేస్తున్నప్పుడు అది షార్ట్ ఫిల్మ్ కానీ ఫీచర్ ఫిల్మ్ కానీ ఒక సింగిల్ షార్ట్ అయినా సరే సేమ్ ఫీల్ నేనైతే ఆల్వేస్ ఓకే ఫీల్ లాగా లానే ఉన్నాను. 6K ఎందుకు తీసుకున్నా అంటే 6K యాజ్ బిట్ రేట్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ మెయిన్ బిట్ రేటే అంటే ఇట్స్ రెడ్ డ్రాగన్ కెమెరా కదా అది. ఇట్స్ ఆల్సో అంటే ఇట్స్ నాట్ రా, ఇట్ 5:1 కంప్రెషన్. బట్ 6Kలో రోల్ చేస్తే నీకు బిట్ రేట్ ఎక్కువ ఉంటుంది, షార్ప్నెస్ కానీ ఆ బెస్ట్ క్వాలిటీ ఆ కెమెరా ఏమి ఇస్తుంది బెస్ట్, ఆ బెస్ట్ క్వాలిటీ తీసుకోవాలి కదా ఆల్వేస్. నో నీడ్ టు కాంప్రమైజ్ యువర్ క్వాలిటీ. షార్ట్ డివిజన్లో కూడా కొన్ని డిఫరెన్సెస్ ఉండే మూవీకి సంబంధించి. రైట్. ఏ రేంజ్ షార్ట్స్ చూస్ చేసుకున్నాం, ఎందుకు? యాక్చువల్లీ ఇది వచ్చేసి మెయిన్ సబ్జెక్ట్ క్యారెక్టర్ ఓరియంటెడ్ మూవీ కదా, అంటే ప్లే ఇన్స్టెడ్ ఆఫ్ లార్జ్ కమర్షియల్ ఫిల్మ్లా కాకుండా కాకుండా రియల్ లైఫ్ స్టోరీ చూపించాలంటే వాళ్ళని కూడా రియల్గా చూపించాలి. అందుకొరకు లైటింగ్ వైజ్ కానీ ఫ్రేమ్ వైజ్ కానీ మ్యాక్సిమం న్యాచురల్ వేలో వెళ్ళాం, రియల్ ఫిల్మిస్టిక్గా లేకుండా మీడియం షార్ట్స్ మేజర్గా తీసుకొని. ఎందుకు మీడియం షార్ట్స్ తీసుకున్నాం, వైడ్ ఎందుకు తీసుకోలేదు? మీడియం షార్ట్స్ అంటే బికాజ్ ఆఫ్ ఇప్పుడు ఒక ఫ్రేమ్ చూసినప్పుడు నీకు అందులో అన్నెసరీ పాయింట్స్ ఫోకస్ చేయకుండా డైరెక్ట్ క్యారెక్టర్ ఇప్పుడు ఏదైనా మూవీ ఏదైనా క్యారెక్టర్ చూస్తున్నప్పుడు నువ్వు జస్ట్ ఓన్లీ ఆర్టిస్ట్ ఫేస్ చూస్తావు, ఆర్టిస్ట్ని కనెక్ట్ అయి ఉంటావు. అప్పుడు సేమ్ ఆ లెన్స్ హ్యూమన్ ఐ 50mm వైడ్ యాంగిల్ని క్యాప్చర్ చేస్తుంది. అలాగే బికాస్ ఆఫ్ దట్ 24 వేసుకొని ఓవర్ అలా అనిపించింది. సో నీకు రీతు ఇంకా విజయ్ తోటి ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్, అంటే యాజ్ విజువల్ పర్సన్ నీకు ఎట్లా అనిపించింది కెమిస్ట్రీ కానీ? విజువల్గా అయితే ఫస్ట్ నుంచి నీకు లేకుండా? లేదు, నేనైతే ఫస్ట్ సైన్ ఇది అనుకోకుండా షార్ట్ ఫిల్మ్ ఎడిట్ టైంలో నేను వెళ్ళాను ఆఫీస్కి. నేను ఇంటికి వచ్చాను యాక్చువల్గా, ఇంట్లో చూసి ఎడిటెడ్ వర్షన్. నేను అప్పుడు బాంబేలో లేదంటే ఏదో సమ్ అదర్ ప్రాజెక్ట్ బిజీగా ఉంటే ఆ మూవీ నువ్వే షూట్ చేసావు. ఆ ఫుటేజ్ చూసి రీతు పర్ఫార్మెన్స్ చూసి ఆ రోజే చెప్పాను, తరుణ్ ఈ అమ్మాయి చాలా బ్రిలియంట్ యాక్ట్రెస్, అసలు ఫేస్లో కానీ పర్ఫార్మెన్స్లో కానీ డెఫినెట్గా మంచి ఆర్టిస్ట్ అవుతుంది అని చెప్పాను. అట్లాగే ఈరోజు పెళ్లి చూపులతో నీకు అది ప్రూవ్ అయింది ఆమె ఎంత బెస్ట్ యాక్ట్రెస్ అని. విజువల్గా నీకు కెమిస్ట్రీ వర్కౌట్ అయింది డెఫినెట్గా. అసలు వాళ్ళిద్దరి మధ్యన కానీ రియల్ అంటే మనం చూడడం వల్లనే ఒక హీరోయిన్ ఒక హీరో అనేసి అనిపించదు, రెగ్యులర్ క్యారెక్టర్స్లా ఉంటారు. వాళ్ళ వే ఆఫ్ యాక్టింగ్ కానీ మొత్తం నాకు ఒక రియల్ క్యారెక్టర్ చూసిన ఫీల్ వస్తుంది. ఓకే. ఆల్సో నీకు నాకు తెలిసి ఒకసారి రీతు లెన్స్ ముందు రాగానే వచ్చేస్తాను ఇట్లానే. సరే, అది మర్చిపోయాను అనమాట. యాక్చువల్గా నేను రీతుని చూస్ చేశారు ఈ క్యారెక్టర్కి అన్నప్పుడు రీతు కొద్దిగా లీన్గా ఉండే, ప్లస్ వర్కౌట్ అవుతుంది ఆమె, ప్లస్ ఆమె మోడర్న్ గర్ల్, హైదరాబాద్ బాటమ్. అలాంటి ఆమె ఎలా అవుతుంది ఈ క్యారెక్టర్కి, ఓమ్లీ క్యారెక్టర్కి అనుకున్నాను. ప్లస్ యాక్చువల్ ఈ క్యారెక్టర్కి చాలా స్కోప్ ఉంది యాక్టింగ్ వైజ్గా, ఆమె ఫుల్ చేస్తుందా చేయలేదు అనుకున్నాను. అది అసలు వన్స్ లేదు మొన్న పెళ్లి చూపుల సీన్ ఉంది కదా, ఆ సీన్ షూట్ అయిపోయినాక ఇంకా ఫుల్ ఫ్లాట్ అయిపోయినాను ఆమెకి వాట్సాప్ అని. సో అదే నీకు స్టోరీలో నచ్చిన పార్ట్ ఏంది మొత్తం ఫిల్మ్లో? స్టోరీలో నచ్చిందంటే యాక్చువల్ ఐ లైక్ దిస్ కైండ్ ఆఫ్ మూవీస్ అనమాట, మోస్ట్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, ఫీల్ గుడ్ మూవీస్. బెస్ట్ సీన్ అంటే నాకు రెస్టారెంట్ సీన్ యాజ్ ఎ సినిమాటోగ్రఫర్గా
అక్కడ కంపోజిషన్ కానీ ఆ ఫ్రేమింగ్స్ అవి నాకు చాలా బాగా నచ్చాయి. ఓకే. అది ప్లస్ నందు రీతు సీన్ ఓకే. అది ఈవినింగ్ టైంలో చేసినాం. స్టిల్ అది యా వెరీ నైస్ విజువల్ వైజ్గా. సో ఇంకోటి మనకి కొన్ని ఆబ్స్టకల్స్ ఉండే, అంటే చిన్న సినిమా ఇది, రైట్ రైట్ కూడా మనం చాలా ఇది ఉండాలి. రైట్ సో విజువల్ గ్రాండ్యూర్ లేకుంటే జనాలు కూడా సినిమాటిక్ అనరు. రైట్ సో ఇంకో రిస్క్ ఉంది. నేను షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ వచ్చిన, రీతి కూడా షార్ట్ ఫిల్మ్ నుంచి వచ్చింది. సో షార్ట్ ఫిల్మ్ లాగా ఉంది అని ఈజీగా అనేస్తారు. షార్ట్ ఫిల్మ్ లాగా ఉంది అంటే ఎట్లా 2 గంటల సినిమా చేస్తున్నాం అంటే లో ప్రొడక్షన్ అనేసి అంటారు కదా. సో దాన్ని ఏ విధంగా నువ్వు ఆలోచించి కవర్ చేద్దామని? దానికి మెయిన్ రీజన్ లొకేషన్స్ కానీ యా యాక్చువల్ దానికి అది ఓవర్కమ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏడీస్. వాళ్ళు యాక్చువల్లీ ఏడీస్ ఎందుకంటానంటే ఒక మూవీకి సినిమాటోగ్రఫర్కి ఇప్పుడు ఒక ఫ్రేమ్ ఉంది, ఇక్కడ ఒక ఈ యాంగిల్లో ఒక 50 లెన్స్ వేసి ఒక ఫ్రేమ్ పెట్టామంటే ఇంకో బెస్ట్ లొకేషన్లో అదే లెన్స్ అదే హైట్ అదే ఎక్స్పోజ్ అన్నీ పెట్టినా ఆ డిఫరెంటేషన్ ఉంటుంది బికాస్ ఆఫ్ లొకేషన్స్. ఇంకోటి లొకేషన్స్ అండ్ లత, నీకు చెప్పాను నేను ఫస్ట్ టైంలోనే లతాని తీసుకో ప్రొడక్షన్ డిజైన్కి. ఎందుకంటే ఆల్రెడీ ఫిలిం ఇండస్ట్రీలో చాలా ఏండ్ల నుంచి చేస్తుంటారు కదా, వాళ్ళని పెట్టుకుంటే వాళ్ళకు థాట్స్ అవే వస్తాయి. ఇది పెళ్లి చూపులు సెటప్ అంటే ఏదో చెండువులు అవి ఇవి అని పెట్టేసి ఏదో ఆ సెటప్ ఇస్తారు. అలా కాకుండా ఒక ఫ్రెష్నెస్ కోసం. ఇంకోటి మనకు ప్రాబ్లం కూడా ఉంది, స్క్రిప్ట్లో మనం ఆలోచించినప్పుడు ఇంటీరియర్ షాట్స్ ఎక్కువ ఉన్నాయి, ఎక్స్టీరియర్ తక్కువ ఉంది. సో దీంట్లో క్లాస్ట్రోఫోబిక్ ఎఫెక్ట్ ఉంటుంది. చాలా మంది థియేటర్కి వచ్చి ఇంటీరియర్స్ చూస్తారా అనే ఒక ఇది ఉంది. అది అది బాగా మేనేజ్ అయిన తర్వాత మనం డిఐలో కూడా చూసుకొని అనుకున్నాం చాలా ఫ్రెష్ ఉంది, ఓపెన్ ఉంది. అది ఎట్లా అనిపించింది అంటే ఎట్లా వాట్ చాయిస్ ఇంటీరియర్స్ మనకు అంత ఏరీగా? అదే బికాజ్ ఆఫ్ ప్రొడక్షన్ డిజైనర్. అంటే ఆమె ఇచ్చిన ప్రాప్స్ కానీ ఆమె ఎలా సెట్ డిజైన్ చేసింది అవన్నీ, దానివల్ల నీకు ఆ ఫీల్ ఉండదు. ప్లస్ ఇంకో అట్లనే మరీ ఆర్టిఫిషియల్గా ఉండదు. ఇప్పుడు కొన్ని మూవీస్లో క్యారెక్టర్ ఒకలా ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ ఒకలా ఉంటుంది, వాడికి సంబంధం లేని ప్రాప్స్ ఉంటాయి. లేదంటే అన్నెసరీ రిచ్ అంటే ఇంకా టూ మచ్గా గ్లాసీగా ఉంటుంది. అలా కాకుండా ఫస్ట్ నువ్వు స్క్రిప్ట్ చెప్పేటప్పుడే చెప్పావు, నాగేష్ నేను ఇలా అనుకుంటున్నాను. ఇంటీరియర్ డిజైన్ కూడా ఒక వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళని వెంకటేశ్వర స్వామి అండ్ శివ, ఫ్యామిలీలో డిఫరెంట్ మెంబర్స్ వాళ్ళ చాయిసెస్ ఉంటాయి. కొందరు వెంకటేశ్వర స్వామి వాళ్ళ క్యారెక్టర్స్ అవ్వాలి. సో వాట్ డూ యూ థింక్ అంటే నువ్వు ఎంజాయ్ చేసి షూట్ చేసిన సీన్ ఏది అండ్ నీకు హార్ట్ఫుల్గా నచ్చిన సీన్ ఏది? నేనైతే సీరియస్గా చెప్తున్నా, ఈ త్రూ అవుట్ మూవీ ఫుల్ ఎంజాయ్ చేశాను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు యూ అనమాట. నువ్వు యాజ్ ఎ డైరెక్టర్గా నీ వర్క్ 100% ఇన్ ప్రీ ప్రొడక్షన్లో కంప్లీట్ చేసినావు. దానివల్ల యాజ్ ఎ సినిమాటోగ్రఫర్గా నాకు ఈజీ అయిపోయింది. లేదంటే నువ్వు యాజ్ ఎ ఫస్ట్ ఏమంటారు టీమేట్, నువ్వు క్లారిటీ లేవనుకో షూట్ అంతా మిగతా డిస్టర్బ్ అయిపోతుంది. ఫస్ట్ నువ్వు క్లియర్ ఉండడం వల్ల మాకంతా చాలా ఈజీ అయిపోయింది. నేను ఇంట్లో చేతన్ కానీ మా మిస్సెస్తో అన్నాను అనమాట, షూటింగ్ నుంచి ఇంటికి వెళ్ళినా కానీ నాకు ఈ మూవీ చేస్తుంటే ఏదో ఒక గవర్నమెంట్ జాబ్లా ఉంది, వర్క్ లాంటి ఫీల్. జనరల్గా పబ్లిక్లో ఉంటుంది కదా ఒక టాక్, గవర్నమెంట్ జాబ్ వస్తే రిలాక్స్ అనేసి, అట్లా ఈ టోటల్ ఈ మూవీ చేసేటప్పుడు అలా. అసలు వికారాబాద్ షూట్లో వీ హ్యాడ్ స్టన్నింగ్ విజువల్స్. యా అది బ్లూ స్కై, రైట్ గ్రాస్. అవునవును. నీకు ఎట్లా అనిపించింది అది? యాక్చువల్గా అది నాకు సినిమా చేసే టైంలోనే ఆ లొకేషన్ చూశాను, గుర్తుంది. అందుకొరకే మనం డైరెక్ట్ అక్కడ వెళ్ళిపోయినాం. ప్లస్ నాకు అదేంటి ఉంటే ఐ లైక్ ద లొకేషన్ అని. సో ఓవరాల్ నాగేష్, లాస్ట్లో వాట్ ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ ఇస్, నువ్వు మీ మిస్సెస్కి కూడా చూపించినావు రైట్ అయితే నువ్వు చెప్పినావు ఇట్లా చాలా మంచి ఫీల్ ఉంది అనేసి, మీ ఫ్యామిలీ కూడా కొందరు రషెస్. రైట్. సో ఐ యూ ప్రౌడ్ ఆఫ్ ద ఫిల్మ్? ఇంకోటి మీ ఫ్యామిలీ చూసిందన్నో ఏం నచ్చింది అండ్ ఎందుకు చూడాలి పెళ్లి చూపులు? యాక్చువల్గా ఇప్పుడు నా వైఫ్ ఆమె వచ్చేసి బ్యాంక్కి ఇది చేస్తుంది, అంటే ఆమె వాళ్ళ సిస్టర్ ఉంది, వాళ్ళు బోత్ ఆర్ డిగ్రీ బేస్డ్.
వాళ్ళకి మూవీ ఆ హీరోయిన్ క్యారెక్టర్ చాలా కనెక్ట్ అయ్యారు. ఓకే. అంటే ఇండిపెండెంట్ ఇప్పుడు లేడీస్ అంటే గర్ల్స్ కానీ లేడీస్ అంటే వాళ్ళని ఒక ఇది కాకుండా వాళ్ళకు ఒక క్యారెక్టర్ జనరల్ మూవీస్లా కాకుండా మనము ఈ మూవీలో పెళ్లి చూపు మూవీలో బోత్ ఆర్ ఈక్వల్ అన్నట్లా ఇండివిజువల్ లైఫ్ ఈ బాయ్ ఆర్ గర్ల్ వాళ్ళకి ఈక్వల్ లైఫ్ అన్నాక ఈక్వల్ ఉంటుంది కదా, కానీ మూవీస్లో వేరియేషన్ ఉంటుంది. అది లేదు, అది చాలా బాగా నచ్చింది వాళ్ళకి. ఆమె క్యారెక్టర్ హీరోయిన్ క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది. ప్లస్ ఆ ఫాదర్ అండ్ హీరోయిన్ మధ్యలో సీన్స్ కానీ అవి అసలు ఫుల్ 100% నచ్చాయి అవి. ఐ వాజ్ వర్కింగ్ విత్ నాగేష్ ఫర్ వెరీ లాంగ్ టైమ్. సో ఆ నమ్మకము. ఇంకోటి సింగ్ సౌండ్ లో కూడా మనకు ఎక్స్ప్రెషన్ తెలుసు. ఒకసారి రైట్ నీకు ఒకసారి సింగ్ సౌండ్ ఫీడ్ ఇచ్చి కాదు, ఒకసారి కాదు, నిజంగా అది యాక్చువల్ తర్వాత ఆఫ్టర్ 1-2 days నేను సింగ్ సౌండ్ ఫుల్ ఎంజాయ్ చేశాను. అంటే హెడ్ ఫోన్స్ ఇప్పుడు కెమెరా ఆపరేట్ చేసేటప్పుడు నీకు విత్ ఆడియోతో నువ్వు లైవ్ వింటూ ఆపరేట్ చేస్తావు. అప్పుడు యాక్టర్ ఆయన నెక్స్ట్ మూమెంట్ ఏంటంటే నువ్వే గెజ్ చేసుకో. అప్పుడు నీకు ఫ్రేమ్ అన్ఈవెన్ అవ్వకుండా అతను ఈజీగా ఫాలో అవ్వచ్చు. అది చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్. దాని తర్వాత అనిపించింది నాకు సింగ్ సౌండ్ ఆల్ మూవీస్ చేస్తే బెస్ట్ ఉంటుంది అనేసి. ఎంత క్లీన్ ఉంటుంది అది అసలు, నీకు అక్కడ డైరెక్ట్ మూవీ చూస్తుంటుంది. సో ఇప్పుడు ఎవరికైనా మెసేజ్ చెప్పినామంటే కూడా జనాలకి ఎందుకు చూడాలి పెళ్లి చూపులు, ఏముంది దీంట్లో అంటే ఏమంటారు? పెళ్లి చూపులు అనేది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫుల్ ఫ్యామిలీతో వెళ్ళిపోవచ్చు. ఎన్నో మూవీస్ వస్తుంటాయి, నీకు ఫ్యామిలీ పక్కన కూర్చున్నప్పుడు నీకు ఫీల్ అవుతుంటాయి అక్కడ ఉన్న సీన్స్ని బట్టి. అలాంటిది ఒక్క నాన్సెన్స్ లేకుండా క్లీన్ ఎంటర్టైనర్, ఫుల్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. దట్స్ వై యూ కెన్ సీ దట్ మూవీ. సో హోప్ఫుల్లీ 29th రిలీజ్ అవుతుంది కాబట్టి మన ఇద్దరం కూడా ఒక థియేటర్లో కూర్చొని చూద్దాము విత్ ఫ్యామిలీ. విత్ ఫ్యామిలీ. లెట్స్ సీ. ఆల్ ద బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ సేమ్ టు యూ. ఐ విల్.